నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసింది. కోట్ల విలువ చేసి ఆస్తి పాస్తులు ముట్ట చెప్పింది. అమ్మ ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తున్న ఆ బిడ్డలకు తల్లి భారమైంది. వృద్ధాప్యంలో అండగా ఉండాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. కొడుకుల అరాచకాలపై పోరాటానికి దిగింది ఓ పండుటాకు. ఇస్తలేరు చేస్తారు, నాకు ఇది మొత్తం నాకు కావాలి అని తీరమాత భవానీ మీద పరగట్టం కూకున్నా. నాకు కావాలి, నాది ఎంత నా మొగడు సంపాదించిందో అంత నాకు కావాలి. నేను ఎవరికన్నా ధర్మం చేసుకుంటా, లేకుంటే ఎవరికన్నా బీదోళ్ళకు చేస్తా, ఏమన్నా చేస్తా, మరి నా పిల్లలకు రాయాలి. ఇది ఓ అమ్మ ఆవేదన. కొడుకులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక రోడ్డును పడ్డ ఓ వృద్ధురాలి ఆక్రోశం. ఈ వృద్ధురాలి పేరు కీమాబాయ్. సికింద్రాబాద్ మిట్టుగుడాకు చెందిన ద్వారకాదాసు కీమాబాయ్ దంపతులకు 8 మంది సంతానం. కీమాబాయ్ భర్త ద్వారకాదాసు కాలం చేశారు. దీంతో 7 పిల్లలకి ఆస్తి పంచి ఇచ్చింది. ఆస్తి చేతికందగానే కొడుకుల అసలు రూపం బయటపడింది. డబ్బొచ్చింది కదా, ఇక అమ్మక్కర్లేదన్నారు. దీంతో ఈ 72 ఏళ్ల వృద్ధురాలు రోడ్డును పడింది. కొడుకులు ఉంటున్న అపార్ట్మెంట్ ముందే ఆందోళనకు దిగింది. ఆస్తిలో తన వాటా ఇచ్చేంత వరకు కదిలేదే లేదంటూ భీష్మించు కూర్చుంది. అమ్మ అక్కర్లేనప్పుడు అమ్మ ఆస్తి మాత్రం ఎందుకంటూ కొడుకుల్ని సూటిగా ప్రశ్నిస్తోంది ఈ తల్లి. కోట్లు తీసుకుని ఎవరికి ఇచ్చినా, నా మొగడు 15 కోట్లు తీసుకున్నాడు, లక్షల ఆస్తి ఉన్నది, అంతా రాసినారు, ఇది ఏమున్నది, నువ్వు ఏం చేసుకుంటావు, నువ్వు ఉండు, ఇంకా తిని ఉండు, లేకుంటే పో, మాది ఎవడు ఏం చేసుకో ఇట్లా అన్నాడు. అంటే ఇన్నా ఇప్పుడు నేను తెగిపడ్డా. నా కొడుకులు అన్నారు, కోడళ్ళు అన్నారు, కోడళ్ళు తిండికి తింటది, ఏం చేస్తుంది, మేము పని ఆమె ఉన్నామా, నీకు వండి పెడతాను, నేను కూలి ఆమె ఉన్నానా, నా పిల్లలకు చేస్తేందుకు ఇన్ని మాటలు అన్నారు. కోడళ్ళు అందరు అన్నారు. అమ్మకి ఆస్తి వాల్సి వస్తుందని భయపడ్డ కుమారులు ఇంట్లోకి రమ్మని కోరారు. పైగా ఇది తమ కుటుంబ వ్యవహారమని, అమ్మ ఆస్తితో పనిలేదని చెబుతున్నారు. 1993 ఐ థింక్ ఇలానే ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ అయిపోయింది. ఇట్ వాజ్ నోటరీ అయిపోయింది. అండ్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, సివిల్ మ్యాటర్లో ఉంది. మాకు మా అమ్మ ప్రాపర్టీ నుంచి మాకు అవసరం లేదు. విన్నారండి, ఆమె ప్రాపర్టీ షేర్ వస్తుంది కదా, లెటర్ ఎంజాయ్ అవర్ ప్రాపర్టీ. వృద్ధురాలు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు ఆమె కుమారులను ప్రశ్నించారు. తల్లి ఆందోళన, పోలీసుల కౌన్సిలింగ్ తో కాళ్లబేరానికొచ్చారు బిడ్డలు.